హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మా మరిది ఎంగేజ్మెంట్కి ముందు రోజు మా హడావిడ ఎలా ఉందని మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇంకా మా మరిది ఎంగేజ్మెంట్ రోజు అయితే వచ్చేసింది. ఎంగేజ్మెంట్ వచ్చేసి హోటల్లో అయితే జరుగుతుందండి. వైజాగ్లో స్టేడియం ఉంటుంది కదా, స్టేడియం ఎదురుగా ఉన్న ద ఇన్విటేషన్ 365 హోటల్లో అయితే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకా అక్కడికి ఉదయాన్నే మార్నింగ్ 7 కల్లా మేము అందరం వచ్చేసాము. ఇంకా మేము తయారు చేసిన ఫ్రూట్ బాస్కెట్లు అలాగే స్వీట్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి అయితే పట్టుకున్నాము. నేను చాలా తేలిగ్గా ఉన్నది తీసుకున్నాను అనుకోకండి. ఒక్కో చేతితో వీడియో తీసుకోవాలి కదా, ఇంకొక చేతితో పట్టుకోవడానికి అవుతుంది అని చెప్పి చిన్నదైతే తీసుకున్నాను. కానీ మార్నింగ్ టైం కదా, ఇంకా ఊరు నుంచి కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రాలేదని చెప్పి మళ్ళీ ఒక్కొక్కళ్ళు 2 డేస్ పట్టుకోవడం, అలాగే మగవాళ్ళకి కొన్ని అయితే ఇచ్చామన్నమాట. ఇంకా ఎందుకంటే మేము తీసుకెళ్ళి బాస్కెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, జనాలు అయితే మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు, తర్వాత వచ్చారు చుట్టాలందరూ. ఇంక ఎర్లీ మార్నింగే 7కే బయలుదేరాం కాబట్టి అప్పుడు కొంచెం జనాలు తక్కువగా ఉండడం వల్ల తీసుకున్న వాళ్ళు 2 డేస్ పట్టుకున్నారు. కొంచెం మంది మగవాళ్ళు కూడా ఈ బాస్కెట్లు అయితే ఇచ్చేసాము. ఇంకా మేము అందరం కూడా హోటల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, నేను ఇప్పుడు పెద్దదిగా ఉన్న ఒక బాస్కెట్ కూడా పట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అల్లుడికి అయితే వీళ్ళు వెల్కమ్ చెప్తున్నారండి. ముందుగా పువ్వులు అయితే జల్లి వెల్కమ్ చెప్పారు. ఆ టైంలో మేము వెనకట్లు ఉండిపోయాము, అందుకే వీడియో తీయలేదు. ఇంకా హోటల్లోకి అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఇంకా మేము తీసుకెళ్ళిన ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టడానికి ఈ విధంగా హోటల్ వాళ్ళు ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేశారనమాట. ఆ స్టేజ్ మీద మేము తీసుకెళ్ళినవన్నీ పెట్టేస్తామండి. ఇంకా అబ్బాయి పేరు వినయ్, అమ్మాయి పేరు రాజేశ్వరి అనమాట. వీళ్ళిద్దరూ కూడా సీఏలేనండి, అంటే చార్టెడ్ అకౌంట్సే ఇద్దరు కూడాను. అలాగే మేము తీసుకెళ్ళి ఒకవైపు ఏర్పాటు చేసాము, ఇంకొక వైపు వాళ్ళు ఏర్పాటు చేస్తారండి. ఇలా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి కొన్ని స్వీట్స్ అలాగే ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం ఈ విధంగా ఏర్పాటు చేశారండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఈ బొమ్మల కొలువు అయితే చాలా బాగా నచ్చిందండి. అలాగే రింగ్స్ కూడా చాలా అందంగా బాగా డెకరేట్ చేశారు. ఈ బొమ్మలకు వచ్చేసి చాక్లెట్లతో అందంగా రెడీ చేశారండి. ఈ స్టేజ్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. కొన్ని దగ్గర మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నానండి, మ్యూజిక్ అయితే డిస్టర్బ్ లేకుండా అన్నీ బాగా చూడడానికి అవుతుంది కదా అనేసి. ఇంకా నేను ఏదైనా చెప్పే దగ్గర ఉంటే అక్కడ మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగిలినంతా కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్, అలాగే మీకు నచ్చితే హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. అందరికన్నా మా మరిది ఆల్రెడీ సీఏ కదండి, అందులో మా పిల్లలు ఇద్దరు, మా ఆడపడుచు గారు అబ్బాయి, ఇంకా మిగిలిన ముగ్గురు కూడా సీఏకి అయితే చదువుతున్నారు. అందుకే అక్కడ కాబోయే సీఏ అని చెప్పి అన్నాను అనమాట. ఇంకెక్కడ వచ్చేసి అబ్బాయిని అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు. ముందుగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆచారం ప్రకారం అయితే పూజ అయితే చేయిస్తారట. మాకైతే పూజ అయితే ఏమీ ఉండదు. ఇంకా ఎంగేజ్మెంట్ అనేది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే కదా జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఆచారం ప్రకారం పూజ అయితే చేయిస్తున్నారండి. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేస్తున్నారు. ఎర్లీ మార్నింగే కదా మేము వెళ్ళాము. ఇంకా టిఫిన్స్ దగ్గర నుంచి వాళ్ళే చూసుకుంటున్నారు, అంటే హోటల్ వాళ్ళే అనమాట. అది ఏంటి అలాగనేసి కూడా నేను వీడియోలోకి వెళ్ళే కలిసి చెప్తానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి టిఫిన్స్లో ఏమేమి వేసారు అనేది మాత్రం మీకు చూపిస్తున్నాను. హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఉదయాన్నే ఫ్రూట్ సలాడ్ అనమాట. నాలాంటి వాళ్ళ కోసం బోండా, ఇడ్లీ, పొంగలి. అంటే నాకు ఉదయాన్నే ఫ్రూట్ సలాడ్ అంటే తినడం ఇష్టం ఉండదు, కానీ వీడియోస్లో మీకు అన్నీ ఏమేమి వేసారో చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. అలాగే స్వీటు, సాంబార్, ఇడ్లీ కోసం సాంబారు అయితే ఇచ్చారండి. ఇంకా కొన్ని పొడులు, నెయ్యిలు ఏవో ఉన్నాయి, అవి అయితే ఏమి వేసుకోలేదు. ఇంకా అక్కడ విఘ్నేశ్వరుడు పూజ అయితే పూర్తయింది. మేము కూడా టిఫిన్ చేసి అయితే వచ్చాము. ఇంకా టిఫిన్ చేసి వచ్చేసరికి ఇక్కడ అమ్మాయికి పెట్టే ఉంగరాలు ఉంటుంది కదా, ఆ ఉంగరాలు వచ్చేసి ఈ పళ్ళెంలో పెట్టి పూజ అయితే చేయిస్తున్నారండి. ముందుగా ఉంగరాలకి పూజ అయితే చేయిస్తున్నారు.
పూజ అంతా పూర్తయ్యేసరికి ముహూర్తం టైం అయితే అవుతుందండి. నేను ముందు రోజు మీకు చూపించాను కదా, మేము ఎంగేజ్మెంట్కి పసుపు కొమ్ములు, బెల్లం, అలాగే అమ్మాయి కట్టుకునే చీర, ఈ అమ్మాయికి ఏమైనా పెట్టే బంగారం ఉంటే ఆ బంగారం అన్నీ కూడా తీసుకుని వెళ్తారండి. ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే ఇవే అనమాట. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. అంటే ఎంగేజ్మెంట్కి చాలామంది కపుల్ రింగ్స్ తీసుకుంటారు, కానీ నిజంగా శాస్త్రం ప్రకారం అయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉంగరాలు అయితే పెట్టుకుంటే చాలా మంచిదంటండి. అందుకే వాళ్ళు ఆ విధంగా చేయించారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అమ్మాయికి బొట్టు పెట్టి మేము తీసుకెళ్ళినవి ఉంటాయి కదా, గాజులు, పువ్వులు, చీర, పసుపు కొమ్ములు, బెల్లం, పటికి బెల్లం, ఇవన్నీ కూడా ముహూర్తం టయానికి అమ్మాయి చేతిలో అయితే పెడతారండి. మాకైతే ముహూర్తం టైంకి అది అమ్మాయి చేతిలో పెట్టితేనే ఎంగేజ్మెంట్ అయితే అయినట్టు. ఆ తర్వాత అటు వియ్యపురాలకి, వియ్యంకుడికి, అలాగే అల్లుడికి ముందు అమ్మాయి తరపు వాళ్ళు కూడా బట్టలు అయితే ఇస్తారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా జనాలు అయితే వస్తున్నారు. ఇంకా అదే మీకైతే చూపిస్తున్నాను. హోటల్ అంతా కూడా వీడియో అయితే తీసానండి. ఈ 365 ఇన్విటేషన్ అదంతా కూడా వీడియోలోకి వెళ్ళే కొద్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అయితే వెళ్ళారు, ఇంకా అమ్మాయి అబ్బాయిని. ఈ టైంలో ఇంకా ఫ్యామిలీ మీటింగ్ అనమాట. ఇంకా అందరూ ఒకే చోట కలిసామంటే మామూలుగా ఉండదు కదా, అందరూ కలిసి అలా చక్కగా నవ్వుకుంటూ కూర్చున్నాము. ఈలోపు అమ్మాయి అబ్బాయి అయితే బట్టలు మార్చుకుని అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ ఎవరు అత్తవాళ్ళు వాళ్ళకి పెట్టిన బట్టలు అయితే వాళ్ళు కట్టుకుంటారు. అమ్మాయికి అయితే అబ్బాయి తరపు వాళ్ళు, అబ్బాయికి అమ్మాయి తరపు వాళ్ళు కట్టిన బట్టలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకుని అయితే వస్తారండి. తర్వాత వియ్యపురాలు, వియ్యంకుడికి కూడా బట్టలు ఒకరికొకరు అయితే బట్టలు అయితే ఇచ్చుకున్నారు. ఇంకా ఇప్పుడు బట్టలు మార్చుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు రింగ్ పెట్టే టైం అండి. ముందు ఇక్కడ ఏంటంటే పంతులు గారే దగ్గరుండి రింగ్ అయితే పెట్టించేస్తున్నారు. మాకు మామూలుగా అయితే పూజ అయితే ఏమి ఉండదు కాబట్టి ఇంకా అత్తగారు అవి పెట్టేసి బట్టలు మార్చుకొచ్చిన తర్వాత మామూలుగా అయితే రింగ్ అయితే పెట్టేస్తారు. ఇక్కడైతే పూజ అంతా చేయిస్తున్నారు కాబట్టి ఇంకా పంతులు గారే దగ్గరుండి రింగ్ అయితే పెట్టించారండి. ఇంక ఇక్కడతో ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా పంతులు గారు వెళ్ళిన తర్వాత అప్పుడు మా హడావుడైతే మొదలవుతుంది. ఇంకా ఆయన ఉన్నంతసేపు కూడా ఈ విధంగా ఆయన శాస్త్రం ప్రకారం పూజ అయితే అన్నీ చేయించారు. తర్వాత అటు వాళ్ళ అమ్మా నాన్న, ఇటు వాళ్ళ అమ్మా నాన్నకి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. తర్వాత ఒక 5 ముత్తైదువులకి తాంబూలాలు అయితే ఇప్పించారండి. ఇక్కడతో పంతులు గారు పూజ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత ముత్తైదువుల చేత హారతి అయితే ఇప్పించారండి. ఇంక ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను హోటల్ వీడియో అయితే తీస్తున్నాను చూడండి. ఇలా ఫంక్షన్ చేసుకునే హాల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి హాల్ అయితే చాలా స్పేస్ ఎక్కువగానే ఉంది. చాలా పర్వాలేదు, 500 మెంబర్స్ వరకు ఇక్కడ మనం పార్టీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ హోటల్తో ఏంటంటే మనం విడిగా ఫంక్షన్ హాల్ తీసుకోక్కర్లేదు. మనకి ఫంక్షన్ హాల్, ఫుడ్ కలిపి ఎంతమంది మెంబర్స్ అయితే దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ అయితే తీసుకుంటారండి. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్, అలాగే మధ్యలో మనకి స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ కూడా ఇంక్లూడ్, ఇవన్నీ కలిపే మనకి వాళ్ళు కాస్ట్ అయితే చెప్తారు. ఇంకా ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారంటే ఇంక హోటల్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా నీట్గా ఉంది, అలాగే క్లీనింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకెవరికైనా ఉపయోగపడుతున్నట్టుగా నేనైతే చెప్తున్నాను. ఇంకా పంతులు గారు వెళ్ళిన తర్వాత అప్పుడు చైరేసి మళ్ళీ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మేము తీసుకెళ్ళిన స్వీట్స్, ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుగా అమ్మాయి చేతిలో అయితే పెట్టిస్తున్నారండి. మేము తీసుకెళ్ళినవి అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళ అత్తవారు తరపు వాళ్ళు కూడా తీసుకొచ్చి అవి కూడా అమ్మాయికి అబ్బాయికి అయితే ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మార్నింగ్ టిఫిన్స్ చూపించాను, మళ్ళీ 11 ఆ టైంకి రోజ్ మిల్క్ అయితే ఇచ్చారండి. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అక్షంతలు వేస్తే రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలాలు అయితే ఇచ్చారండి. ఇక్కడ నేను మా వారు కూడా అక్షంతలు వేస్తున్నారు. దాంతోపాటుగా మా ఫ్యామిలీ అంటే మా పిల్లలు కూడా చాలా తక్కువగా వీడియోస్లో చూపిస్తాను. ఇలాంటి ఫంక్షన్ టైంలో తప్ప మిగిలిన టైంలో వాళ్ళకి వీడియో తీస్తాను, ఫోటో తీస్తానంటే అస్సలు రారనమాట. అందుకే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వాళ్ళిద్దరూ మా అబ్బాయిలండి. నా వైపు ఉన్నవాడు మా పెద్ద అబ్బాయి, మా వారి వైపు ఉన్నవాడు మా చిన్న అబ్బాయి అనమాట. ఇంకా అందుకే ఇలాంటి టైంలోనే మా పిల్లలు కూడా పరిచయం చేయాలి కదా అని చెప్పి వీడియోలో అయితే చూపించేస్తాను. ఇంకా తర్వాత ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తుంటే వీడియో తీస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకే ఇంకా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఎవరెవరు వచ్చారు అనేసి అయితే చూపించేస్తున్నాను.
ఇక్కడ వచ్చేసి మా వారు, మా మరిది గారు, మా చిన్నత్త కూతుళ్ళు అనమాట, నా ఆడపడుచులు. ఇంకా వాళ్ళతో ఫొటోస్ తీసుకుని మేము కూడా తీసుకుంటున్నామండి. నేను తీసుకున్నాను, తర్వాత మా తోటకోళ్ళు కూడా వచ్చింది. ఇంకా ఆడపడుచు వదిల్లా ఏమి ఉండవు, ఒక ఫ్రెండ్స్ లాగా అయితే అందరూ ఉంటాము. అక్కడ జోక్స్ వేస్తుంటే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా తర్వాత కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ అయితే కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళ ఎంగేజ్మెంట్ డేని. తర్వాత అమ్మాయి అబ్బాయికి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపించేస్తాను. ఇంకా తర్వాత వీళ్ళకి చాలా స్టిల్స్ అయితే కొన్ని ఫొటోస్ తీశారు. ఆ టైంలో నేను లాంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా అందుకే అప్పుడు ఏం ఫొటోస్ వీడియోస్ తీశారనేది నేనైతే తీయలేకపోయాను. మా మరిది అయితే మా తోటకోళ్ళకి ఐప్యాడ్ గిఫ్ట్గా అయితే ఇచ్చాడండి. ఇంకా మా తోటకోళ్ళు వచ్చేసి మా మరిదికి గోప్రో కెమెరా అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట ఇంత స్మాల్ కెమెరా. ఇది ఫొటోస్కి వీడియోస్కి అయితే చాలా బాగుంటుందంట. అదే చెప్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలనేసి నాకు కూడా అనిపించింది అనమాట. ఇంకా నేను దగ్గరుండి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్మాల్ కెమెరా ఉందో అది. ఇంక గిఫ్ట్స్ తీసుకోవడం అయిన తర్వాత అత్తగారితో కోడళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇవన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయింది. మరి లంచ్లో కూడా ఏమేమి వేస్తారని చూపించాలి కదా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పాస్తా సలాడ్ వేశారు. తర్వాత స్వీట్ కార్న్ క్యాప్సికమ్ సలాడ్ అయితే వేశారండి. చిల్లీ బేబీకార్న్, వెజ్ స్ప్రింగ్ రోల్, అలాగే మన ఆంధ్ర స్పెషల్ బూరి, మసాలా కుల్చా అంట. నేను ఫస్ట్ టైం టేస్ట్ చూసాను. అంటే నాన్ ఉంటుంది కదా ఆ టైప్తో మసాలా కుల్చా, అలాగే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, పప్పు టమాటా, సాంబార్, పులిహార, వెజ్ బిర్యానీ, కచంబరి, మజ్జిగ ఇవన్నీ కూడా రైస్లో అయితే పెట్టారండి. కొన్ని రకాల కారపొడి అలాంటివి వేశారు. అలాగే కాలీఫ్లవర్ పకోడీ పెట్టారు. అప్పడాలు, ఇందాక వచ్చేసి పప్పు మామిడికాయ చెప్పాను, పప్పు టమాటా చెప్పాను కదా, పప్పు మామిడికాయ సాంబార్ అయితే పెట్టారండి. అలాగే వాటర్ బాటిల్స్, ఇక్కడ వచ్చేసి మళ్ళీ రైస్, పెరుగు ఇవన్నీ పెట్టారు. మా ఊరు సైడ్ అంటే పల్లెటూరులో ఏంటంటే ఏమైనా ఫంక్షన్కి వెళ్తే ముందుగా స్వీట్ అయితే ప్లేట్లో పెడతారు. ఇక్కడ వచ్చేసి హోటల్లో కదా జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి డిజర్ట్ లాగా స్వీట్ అయితే మనకి చివర్లో ఇచ్చారనమాట. క్యారెట్ హల్వా, అలాగే ఐస్ క్రీమ్ ఇచ్చారండి. ఇంకా తర్వాత అమ్మాయి తరఫు వాళ్ళు ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా తోటకోళ్ళను ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకొక తోటకోళ్ళ వాళ్ళు అయితే మిస్ అయ్యారండి. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఈ విధంగా ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన చుట్టాలందరినీ కూడా మళ్ళీ మా ఇల్లు చూపిద్దామని చెప్పి మా ఇంటికి అయితే తీసుకొచ్చాను. అంటే మా చిన్నత్తలు, మా ఆడబడుచులు, మా తోటికోడళ్ళు వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారండి. ఎప్పుడు కూడా మా ఇంటికి అయితే ఎక్కువగా పెద్దగా ఎవరు రారు, కొంచెం లాంగ్ కదా, ఇలా ఫంక్షన్ టైంలోనే కదా అందరూ వచ్చేది అని చెప్పి ఇంకొకసారి మా ఇల్లు చూపిద్దామని చెప్పి అందరినీ మా ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా మా ఇల్లు అంతా కూడా కలకల్లాడుతుందండి చుట్టాలందరితోనూ. అలాగే ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఆ రోజు అయితే అసలు టైమే తెలియలేదు, అంత బాగా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.